నమస్తే అండి. నేను మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నా. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి అప్లోడ్ చేస్తాం యూట్యూబ్లో. మీకు ఓకే కదా? ఓకేనండి. రైట్. 30th August 9:57 రాజమండ్రి, 2000 బార్న్, అంతేనా? అవునండి. ఓకే. బర్త్ టైం కరెక్టేనా? కరెక్టేనండి. పక్కానా? పక్కానండి. ఎవరు చెప్పారు? లేకపోతే ఒకసారి వెరిఫై చేయండి. అంటే మా పేరెంట్స్ రాశారండి అది. అసరా? వెరీ గుడ్. వాళ్ళు రాస్తే ఇక దాని బాధ్యత నాది. ఆ, వన్ సెకండ్ చెక్ చేసేద్దామే. ఓకేనండి. ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? ప్రజెంట్ నేను గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నాను. అంటే ఇంకొక 1 month లో ఎగ్జామ్ ఉంది, రాయాలి అది. ఓకే, నైస్ నైస్. అది రైల్వే ఎగ్జామ్ అన్నమాట. నేను 2019లో అగ్రికల్చర్ బిఎస్సి జాయిన్ అయ్యాను బాపట్లలో. ఓకే ఓకే, చూద్దాం. 2024 దాకా డిగ్రీ బాగానే ఉంది, కానీ మధ్యలో ఏముందో తెలియదు, కానీ చదువు అంటే ఇంట్రెస్ట్ పోయింది. అంటే భయాలు ఎక్కువ పట్టేసుకున్నాయి. అవునా? అరే. 2019 నుంచి అంటే కోవిడ్ ముందు స్టార్ట్ అయింది. అలా భయాలు పట్టేసుకుంది, కంపారిజన్ ఎక్కువ అయిపోయింది. సైకలాజికల్గా మీరు కొంచెం డిస్టర్బ్ అయ్యారు అయితే. డిస్టర్బ్ అయ్యాను. ఇంకా నేను ఎంత ప్రయత్నించినా పరీక్షలు ఏమి రాయలేకపోయినా. అందుకని ఇంకా పేరెంట్స్ కూడా ఇబ్బంది పడ్డం ఎందుకని ఇంకా మానేస్తాను. సరే, అలాగే చూద్దాం. గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి నేను కూడా పెద్ద కాలేజ్. ఓకే, సరే. నేను కొంచెం చార్ట్ చూస్తానే చెప్తాను. మీ బర్త్ చార్ట్లో మీకు లగ్నము నక్షత్రం ఐడియా ఉందా? తులా లగ్నము, ఉబ్బా నక్షత్రం అట్లా తెలుసా? ఐడియా ఉందండి. వెరీ గుడ్. చార్ట్ కూడా ఐడియా వచ్చేసిందా? అన్ని గ్రహాలు ఎక్కడున్నాయో? చార్ట్ ఐడియా ఉందండి. మీ దాంట్లో చూసానండి ఒకసారి, మీ ఆస్ట్రాలజీ వెబ్సైట్ లో. ఓకే ఓకే, నైస్ నైస్. సరే, ఒక 2-3 ప్రిడిక్షన్స్ చెప్తాను. అవన్నీ సరిపోతేనే మనం ఫర్దర్గా చెప్పుకుందాం. లేదంటే నేను అన్ఫిట్ Okay. అనమాట. సరేనా? ఓకేనండి. ఓకేనండి. తులా లగ్నం వచ్చింది. దశమంలో కుజుడు ఉన్నాడు. తర్వాత నక్షత్రం బుధ నక్షత్రం. రవి బుధులు లాభంలో ఉన్నారు. శుక్రుడు నక్షత్రంలో ఉన్నారు వీళ్ళు. ఆయన కేతు నక్షత్రంలో ఉన్నాడు. కేతు తృతీయంలో ఉన్నాడు, బాగుంది. శుక్రుడు డిబిలిటేట్ అయినా రవి నక్షత్రంలో ఉన్నాడు, అది బాగుంది. దశమంలో ఉన్న గ్రహం డిస్టర్బ్ కాలేదు, కానీ రవి నుంచి బుధుడు అహెడ్ వెళ్తే ఇబ్బంది. సరే, అష్టమంలోనేమో శని రవి, అన్ని రవి నక్షత్రాల్లో ఉన్నాయి కదా చక్కగా. వెరీ గుడ్. తర్వాత రాహు గురు నక్షత్రంలో ఉన్నాడు. ఏదేమి పెద్ద సీరియస్గా ఏమి డిస్టర్బెన్స్ ఏం లేదు, చాటు డీసెంట్గానే ఉంది. కానీ మీరు అమావాస్య గడియలు కదా పుట్టింది, కాబట్టి ఏంటంటే కొంచెం ఎమోషనల్లీ ఓపెన్ అవ్వడానికి మొహమాటం, బిడియం ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. ఒకటి అది కరెక్ట్ అనా కాదా అని ఒకటికి 100 సార్లు ఆలోచించుకుంటారు, అలాంటివి ఉన్నాయి మీకు. అవును, చాలా కరెక్ట్ అండి, 100% కరెక్ట్. అంతకుమించి ఏమి ఇక్కడ అఫ్లిక్షన్ లేదు. సో కాబట్టి భయపడొద్దు ఫస్ట్. అంటే మనం ఈ డ్రెస్ చూజ్ చేసుకోవాలా, ఈ పాత్కి వెళ్ళాలా, దానిలోకి వెళ్ళాలా, ఇలాంటివి ఉంటాయి అనమాట. సీరియస్ అంటే అఫ్లిక్షన్. బేసిక్ గా లైఫ్ లో క్లారిటీ లేదండి. అంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ చూద్దాం. మీరు చెప్పకండి. ఉన్నాయే 4 ఉంటాయి, అవి కాస్త మీరు చెప్పేశారు అనుకో, మీరు చెప్పే మళ్ళీ తిరిగి నేను చెప్పినట్టు ఉంటుంది అంతే. అందుకే ఆపుతున్నాను. చూద్దాము. చార్ట్ స్టార్టింగ్ చెప్తాను. ఫస్ట్ వీనస్ దశ జరిగింది. వీనస్ స్టార్ లో మల్టిపుల్ ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి, వీనస్ స్టార్ లాంటి సన్ లాభంలో ఉన్నాడు కాబట్టి వీనస్ దశ 2005 వరకు జరిగింది. అది మోస్ట్లీ బాగానే ఉంటుంది. ఓకే, దానిలో పెద్ద కాంప్లికేషన్ లేదు. 10,000 కూడా ఏమీ కాంప్లికేషన్ లేదు కాబట్టి ప్రస్తుతానికి ఇమీడియట్ గా ఏమీ ప్రాబ్లం చెప్పట్లేదు. ఓకేనా? సో 2000, 2001 ఇట్లంతా ఫ్యామిలీ కానీ సిచ్యువేషన్ కానీ పైన చెప్తున్నా అంతే. అర్థమైందా? బాగానే ఉంది, అక్కడ ప్రాబ్లం లేదు. ఓకేనా? అంత సీరియస్గా లేదు. మహా అంటే చిన్నతనంలో ఆ కర్కాటకంలో యురేనస్ మార్స్ అపోజిషన్ వల్ల ఆ బ్రీతింగో లేదంటే జ్వరాలు అలాంటివి ఇస్తాయి అనమాట. మోషన్స్ అలాంటివి ఇస్తాయి. అట్లా 1 year లోపు ఇస్తాయి అనమాట. తర్వాత మళ్ళీ అంతా సెట్ అవుతుంది. ఏమన్నా కనిపించిందా? అది కూడా ఏం లేదా? స్టమక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయినాయండి చిన్నప్పుడు. స్టమక్ ప్రాబ్లమ్స్. ఓకే, రైట్. స్టమక్ అంటే డైజెషనల్ ఇష్యూస్ లాగానా? అవునండి. అది హీట్ అది జ్వరాలంటే ఇక్కడ హీట్ అనమాట, సన్ వల్ల కదా. సో అందుకని హీట్ ఇచ్చింది. దాని తర్వాత పెద్ద ఆస్పెక్ట్ ఏమీ లేదు, మామూలుగా నడుస్తూ ఉంది. మళ్ళీ తర్వాత ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ ఆస్పెక్ట్ వచ్చింది 2005కి. సన్ దశ స్టార్ట్ అయింది. సన్ ఇన్ కేతు స్టారు, కేతు ఇన్ 3rd house, పాపగ్రహం తృతీయంలో ఉండొచ్చు కదా. సో సన్ను కేతు పరివర్తనం కూడా అయ్యారనమాట మీకు. సో సన్ రిప్రజెంట్స్ జూపిటర్ అనమాట. ఓకే, కేతు రిప్రజెంట్స్ సన్. సో కాబట్టి కేతు బాగా పనిచేస్తాడు, సన్ డౌట్ఫుల్ గా పనిచేస్తాడు. కాబట్టి సన్ 8th వెళ్ళినట్టు అనమాట. అర్థమైందా? 6th లార్డ్ అనేవాడు 8th లార్డ్తో కలిసి ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు అనమాట అక్కడ.
కాబట్టి యాజ్ ఎక్స్పెక్టెడ్గా చెప్పట్లేదు, అంటే గ్రోత్ ఏమి హెవీగా చెప్పట్లేదు, ప్రస్తుతానికి ఓకే అనమాట. చార్ట్ పెద్ద గ్రేట్ అని చెప్పను కానీ మామూలుగా నడుస్తుంది, పర్వాలేదని చెప్తా. ఎందుకంటే ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ ఇమీడియట్గా ప్రాబ్లం చేయట్లేదు. 6-8 కనిపిస్తే ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ప్లేస్ అవుతాయి. ప్రస్తుతానికి బ్యాడ్ ప్రోగ్రెషన్స్ లేవు కాబట్టి బ్యాడ్గా ప్రిడిక్ట్ చేయట్లేదు. ఓకే, 5, 6 ఓకే. ఇవన్నీ నార్మల్గానే వెళ్తూ ఉన్నాయి. ప్రోగ్రెసివ్ సన్ 20 degrees, మెర్క్యూరీని అన్యాయం చేశాడు. మెర్క్యూరీ ఓకే, సిగ్నిఫికెంట్గా నాకు ఎక్కడ కనబడలేదు, ఇక్కడ ఏమీ కనబడలేదు. సందశ లక్కీగా సాగింది. సరే, నాకు ఇక్కడ ఒక ఆస్పెక్ట్ ఉంది, చెప్తానే. మీకు 2014-15లో ఒక అగ్రెసివ్ ఆస్పెక్ట్ ఇన్వాల్వ్ అయింది. ప్రోగ్రెసివ్ 10th house కంజంక్షన్ నెటల్ మార్స్ యురేనస్కి అపోజిషన్కి వెళ్ళిన తర్వాత మార్స్ని కంజైన్ చేయకూడదు కదా. సో కాబట్టి 14-15కి మీరు 8వ తరగతి ఉన్నారో అట్లా చూసుకోండి. ఓకేనా, ఇక్కడ ఎక్స్పెక్టెడ్గా వెళ్ళట్లేదు అనమాట. ప్రోగ్రెసివ్ వీనస్ యురేనస్కి ట్రైన్ అవుతోంది, ఇది మంచిది కాదు. 10th house కంజంక్షన్ మార్స్ జరుగుతోంది, ఇది మంచిది కాదు. అంటే చంద్రదశ శని భుక్తి అనమాట. శని వక్రించాడు, పంచమాధిపతి వక్రించాడు అనమాట. పంచమాధిపతి నక్షత్రంలో గ్రహం లేదు కాబట్టి శని రవిని రిప్రజెంట్ చేస్తాడు. రవి లాభంలో ఉన్న బాధక స్థానం అవుతుంది. కాబట్టి ఏంటిది, చంద్రుడు వచ్చేసేసి ఎక్కడ ఉన్నాడు, చంద్రుడు వచ్చేసేసి మీకు అదే శుక్ర నక్షత్రంలో డిబిలిటేటెడ్ దాన్ని ఫాలో అవుతున్నాడు అనమాట. నీచపడిన దాన్ని ఫాలో అవుతున్నాడు. చంద్ర నక్షత్రంలో గురువు ఉండి షష్టాధిపతి అష్టమం అనే ట్విస్ట్ ఉంది. కాబట్టి ఇక్కడ మీ ఫ్రెండ్స్, మీ మూడు, ఇంట్లో ఫ్యామిలీ హెల్త్, ఇట్లాంటివన్నీ చూడండి. 15-16 చాలా డిఫికల్టీ ఆస్పెక్ట్స్ జరుగుతూ ఉన్నాయి. మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం లేదు, బాగుందంటారా? అవునండి, చాలా ఇబ్బంది ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇదే మేజర్ ప్రాబ్లం కదా, ఇంతకుముందు చిన్నప్పటి నుంచి చూస్తే ఇదే చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంది కదా. అవునండి, ఫ్రెండ్స్ అందరూ అలాగా మోసం చేయడం అలా. ఏం మోసం చేశారు మిమ్మల్ని? అంటే మోసం అంటే నా గురించి చెడుగా వెనకాల మాట్లాడటం అలాంటి. అంతేనా? అప్పటిదాకా నాతో బాగా ఫ్రెండ్షిప్ చేసి ఇప్పుడు అందరితో ఇలా చెడుగా చెప్తుంటే కొంచెం అలా బాధ, ఎమోషనల్గా స్ట్రెయిన్ అయ్యాను. ఓకే, మీకు మెంటల్లీ ఎఫెక్ట్ అయింది దానివల్ల, ఇన్ఫీరియారిటీ క్రియేట్ అయింది బాగా దానివల్ల, ఆ సంఘటన. అవునండి, చాలా ఎక్కువైంది, పని చేసింది. అది కాకుండా ఇంకా ఫ్యామిలీ హెల్త్, బిజినెస్, వర్క్ అన్ని బాగానే ఉన్నాయి కదా? అన్ని బాగానే ఉన్నాయండి. ఓకే, మేజర్గా మీరే బాగా డిస్టర్బ్ అయిపోయారు. అవునండి. మీ డిస్టర్బ్ అవడానికి మెయిన్ రూట్ కాజ్ ఇక్కడి నుంచే పడింది, అలా కూడా అనొచ్చా? అంటే ఎస్ అనా, నో అనా? ఎస్. మీరు ఎస్ చెప్తే నన్ను ఎంకరేజ్ చేసినట్టు అనమాట, నో చెప్పిన ఎంకరేజ్ చేసినట్టే. రైట్. ఎందుకంటే ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి ఇచ్చి, ఫేమస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు మంచి డాక్టర్ కదా అయ్యా, నువ్వు ఒకటి ఇచ్చేసే నాకు, నేను వెళ్ళిపోతానంటే కుదురుద్దా? ఏందో నీ ప్రాబ్లం చెప్పాలి కదా. అట్లా నేను ప్రిడిక్షన్ చెప్పినప్పుడు మీరు ఎస్ నో చెప్పారనుకో, నేను సరిగ్గా చేశాను, చెక్ చేశానని చెప్తా. లేదు లాస్ట్ దాకా వెళ్ళి 10% సరిపోయింది, నువ్వేం చెప్పలేదంటే బాయ్ చెప్పి వెళ్ళిపోతా. నాకేం పోయింది? అర్థమైందా? అట్లా. తర్వాత నెక్స్ట్ ఏముంది, సెల్ఫ్ ఎఫర్ట్. అర్థమైందా? ముందశ అయిపోయింది, మెర్క్యూరీ భుక్తి ఓకే సోసోగా నడుస్తూ ఉంది. ఓకే, 18-19 ముందశ నడుస్తోంది. వీనస్ స్టార్ని ఫాలో అవుతున్నాడు. వీనస్ డిబిలిటేట్ అయ్యాడు కాబట్టి ఏంటిది, హైలీ సెన్సిటివ్ ఫీలింగ్స్ అనమాట. మీకు అర్థమైందా? చిన్న విషయానికి కూడా ఎట్లా ఉంటుంది అంటే, అరే ఫ్రెండ్ ఐస్ క్రీమ్ పార్టీకి రమ్మంటే రాలేదని కూడా మీరు డిస్టర్బ్ అవుతారు. అట్లా చేసింది అనమాట లాస్ట్ ఎండింగ్లో. దాని తర్వాత థ్యాంక్ యూ. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఇక ఒక్కొక్కటి చూడండి. ఇక 2019-20 క్రేజీ ఆస్పెక్ట్ అనమాట. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ రెట్రోగ్రేటెడ్ యురేనస్కి ట్రైన్ ఇచ్చింది, ఆడుకుంటుంది. సో యుల్ మేక్ రాంగ్ డెసిషన్స్ ఇన్ దిస్ మూమెంట్ అనమాట. 20 ఆ మూమెంట్లో ఒక 5-6 నెలలు 20 ఆగస్టుకి ముందుకి వెనక్కి తీసుకొని చూడండి. చంద్రదశ శుక్రభుక్తి ఎగ్జాక్ట్లీ గివింగ్ ఏ టూ మచ్ ఆఫ్, అంటే మీరు చాలా రిస్కీ డెసిషన్స్, హేస్టీ డెసిషన్స్, అగ్రెసివ్ డెసిషన్స్, ఎమోషనల్గా డిస్టర్బ్ అయిపోయి రకరకాల డెసిషన్స్ తీసుకుంటూ మీరు చాలా అదైనట్టుగా అనిపిస్తూ ఉందన్నమాట. చాలా డీప్ డిప్రెషన్గా అనిపిస్తూ ఉంది ఈ మూమెంట్. అట్టనే అనిపించిందా మీకు కూడా? ఏంటంటే ఎంబీబీఎస్ సీట్ రాక అగ్రికల్చర్ దిగానండి. అగ్రికల్చర్ జాయిన్ అయ్యారా? అది కూడా నచ్చలేదు కదా అయితే? అది కూడా నచ్చలేదు కదా అయితే? అంటే నేను నచ్చలేకపోయినా కొంచెం బలవంతంగా చేస్తాను. కాకపోతే ఏమైనా సైకలాజికల్ బాగా డిస్టర్బ్ అయ్యానండి. ఇలాగా చదవకపోయి కంపారిజన్ ఎక్కువైపోయి. అవునవునవును, చాలా డిస్టర్బ్ అవుతా ఉన్నది. ఎందుకంటే నీచలో పడిన శుక్రుడిని చంద్రుడు ఫాలో అవుతున్నాడు అనమాట. అర్థమైందా? సో కాబట్టి ఎంత బలవంతంగా డిగ్రీ కంప్లీట్ చేద్దాం అనుకున్నా సరే మైండ్ సహకరించక మొత్తం మానేసానండి. సర్లే, సంతోషం. ప్రస్తుతానికి మీరు ఆరోగ్యంగా, మానసికంగా సంతోషంగా ఉండడం కావాలి. చదువు మెల్లగా ఒప్పుకున్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు చదువుకోవచ్చు. సరే, ఓకే,
తర్వాత నెక్స్ట్ తర్వాత ఛాన్స్ ఇస్తే కదా లేసేది చార్ట్, ఇవ్వకపోతే లేవదన్నమాట. అర్థమైందా? అవునండి, అవును. ఇంకెక్కడ ఛాన్స్ వస్తా ఉంది. ఇప్పుడు మార్స్ దశ జరుగుతా ఉన్నది. మార్స్ మెర్క్యూరీ స్టార్ ని ఫాలో అవుతున్నాడు. మార్స్ ఆల్రెడీ ద్వితీయ సప్తమాధిపతి మారకుడు అనమాట. మళ్ళీ బాధకుడు నక్షత్రంలో ఉన్నాడు. ఆ బాధకుడు బాధక స్థానంలో ఉన్నాడు. మరి బలవంతుడు అయిపోయాడు కదా. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు మార్స్ దశ కూడా యాజ్ ఎక్స్పెక్టెడ్ గా సాటిస్ఫాక్షన్ ని ఇచ్చేలాగా ఇక్కడ ఏమి కనిపించట్లేదు, నాకు డౌటే అనమాట. ఓకే, సో 21-22 సెల్ఫ్ ఎఫర్ట్ చెప్తాను. ఇంకా మీకు ఏదన్నా ఇంకా ఏమన్నా వస్తుందేమో చూస్తున్నాను, ఏమి రావట్లేదు. మీరు వేరే జైన్ అయినా ఖాళీగా ఉన్నా నేను గ్రోత్ అయితే చెప్పను. ఓకే, మీకు మళ్ళీ ప్రాబ్లం చెప్పబోతా ఉన్నాను. 2024లో ప్రోగ్రెసివ్ సన్ ట్రైన్ నెటల్ సాటర్న్ జరుగుతుంది. రెట్రోగ్రేడ్ ప్లానెట్కి అట్లా ట్రైన్ జరిగింది అనుకో. కానీ రెట్రోగ్రేడ్ ప్లానెట్కి ట్రైన్ జరిగినా కేతు అనేవాడు సేమ్ సన్ స్టార్లోనే ఉండి సాటర్న్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు కదా ఇక్కడ. సో గుడ్, ఇది గుడ్డే. కానీ తర్వాత ఇంకా ఉంది. సో ఇక్కడే మీరు ఈ స్టార్ట్ చేశారా, ప్రిపరేషన్ ట్రై చేశారా? 24 ఆగస్టు 25 ఇక్కడ కొంచెం స్టార్ట్ చేశారా? అవునండి, అక్కడే డిగ్రీ మానేసి అక్కడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. సరే, అవకాశం ఉంది మీకు. దశమంలో ఉన్న ఆక్యుపెంట్ యొక్క స్టార్లర్ సింహంలో ఉన్నాడు కాబట్టి మీరు ట్రై చేయొచ్చు, తప్పేం లేదు. మార్స్ దశ జరుగుతూ ఉన్నది. మార్స్ స్టార్లెట్ మార్స్లో సాటర్న్ వచ్చాడు. ఓకే, సాటర్న్ ఆల్సో ఇన్ సన్ స్టార్ కదా. శని కుజ ఇద్దరు కూడా సన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి 2024 అక్టోబర్ లోపు మీరు చేసే ప్రయత్నం అనేది మంచి ప్రయత్నంగానే చెప్తాను. సో ఎడ్జ్ కూడా చెప్తాను. ఏం ప్రిపేర్ అవుతున్నారు మీరు? ఏం ప్రిపేర్ అవుతున్నారు? రైల్వే అండి, గ్రూప్ డి ఎగ్జామ్స్. రైల్వే. దానిలో ఏమొస్తుంది ఆపర్చునిటీ? అంటే ఇలా ట్రాక్ మెయింటెనెన్స్ ఇవన్నీ వస్తాయి. అంటే అది టెక్నికల్ జాబా, నాన్ టెక్నికల్ జాబా? టెక్నికల్ జాబ్. టెక్నికల్ జాబ్, ఓకే ఓకే. దానిలో ఏమి మనం ఫిజికల్కి వెళ్ళి వర్క్ చేయని అవసరం లేదా? సజెస్ట్ చేస్తే వాళ్ళు టీం మెంబర్ చేస్తారా? ఫిజికల్ గా చేయొచ్చు, లేకపోతే వేరే మామూలుగా అది పోస్ట్ బట్టి మనకు వచ్చే పోస్ట్ బట్టి ఉంటుంది. సరే. ఓకే, తర్వాత బుధభుక్తి వచ్చింది. బుధుడు స్టార్లడ్ శుక్రుడు. సరే, ఓకే, ఇప్పుడేం ప్రాబ్లం లేదు. 25 బాగానే ఉంది, 26 బాగానే ఉంది. ఓకేనా, 27 బాగానే ఉంది. ఇదిగో 27లో నాకు డిఫికల్టీ ఆస్పెక్ట్ ఒకటి వచ్చింది. మార్స్ దశ సన్ భుక్తి వచ్చింది. సన్ ఎక్స్పెక్టెడ్గా లేదు కదా. సో కాబట్టి యాక్చువల్గా కారకుడైన సన్ ఎగ్జాక్ట్లీ డైరెక్ట్లీ ఇవ్వట్లేదు, వేరే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, డైరెక్ట్గా ఇవ్వట్లేదు. కాబట్టి 27 మేలో గనక మనకు అనుకున్న అంత ఆపర్చునిటీ రాలేదనుకో, నాకైతే కొంచెం డౌటే. అర్థమైందా? దాని తర్వాత ఒక 1 year ప్రాబ్లం ఉంది. దాని తర్వాత రాహు దశ వచ్చింది. రాహు గురు నక్షత్రాన్ని ఫాలో అవుతున్నాడు. రాహు నక్షత్రంలో ఎవరూ లేరు. రాహు వెళ్ళి అష్టమానికి కనెక్ట్ అయ్యాడు. సరే, 10th house స్క్వేర్ సాటర్న్ జరిగింది. ఇప్పుడు ప్రోగ్రెసివ్ మార్స్ సన్తో కంజంక్షన్ అవుతా ఉంది. ప్రోగ్రెసివ్ సన్ 10th houseకి సెక్స్టైల్ ఇచ్చినా 8th house ఆపరేషన్ అనేది మంచిది కాదనమాట. ఓకే, తర్వాత ప్రోగ్రెసివ్ వీనస్ 10th houseకి స్క్వేర్ ఇచ్చేస్తున్నాడు అనమాట. మధ్యలో డిప్రెషన్ పోయి ఏదన్నా అటెంప్ట్లు కూడా చేశారా ఇది మీరు? అవునండి, అదే మరి 2023 అదే అడగాల వద్దా అని నేను సందేహిస్తున్నాను అనమాట. అదే అక్కడే చూసా అప్పటి నుంచి ఆలోచిస్తా ఉన్నాను అనమాట, అందుకే అడుగుతా ఉన్నా. సో నాతో ఓపెన్ గానే ఉన్నాను, పర్లేదు. మరి పబ్లిక్ లో అప్లోడ్ చేస్తున్నాం కదా అని చెప్పి ఒకసారి ఎలాంటి ఫీల్ అవ్వండి, పర్లేదు, అడగండి. రైట్. నాకు కూడా తెలుసుకోవాలి కదా ఎందుకు అలా అవుతుంది షార్ట్. అదే ఏం లేదు, వీక్ ఎమోషన్ అంతే అండి. మనం ఎమోషనల్లీ స్ట్రాంగ్ అవ్వాలి. ఇక్కడ పోయిందే ఉందండి లైఫ్లో, ఏమీ లేదు. లైఫ్ ఎంత అద్భుతం అంటే ఇక్కడే ఈ విషయం ఇక్కడ ఆపేసినా అసలు ఏమీ లేదనుకున్నా మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు అనమాట లైఫ్. అవునా కదా, చెప్పండి. మళ్ళీ కావాలంటే వన్ ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఏదన్నా ఉంటే భయపడాలి, ఏమీ లేనప్పుడు భయపడేది ఏముంది? స్టెప్ బై స్టెప్ మళ్ళీ ఎదగచ్చు కదా. ఏదన్నా ఉంటే ఫీర్ అవ్వాలి కానీ ఏం కాదు, ఏదేమైనా ఏమీ కాదు. సో దేవుడు ఆరోగ్యం ఇచ్చాడంటే చాలు, మిగిలినవన్నీ మనం చూసుకోవచ్చు. కానీ ఎమోషన్ మన కంట్రోల్లో ఉండదుగా, వినదుగా. సినిమాలో చూపిస్తాడు, కోపం వచ్చినా బాధ వచ్చినా పరిగెడతాడు కదా. అట్లా ఏదో ఒక యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీయో, వర్క్ యాక్టివిటీయో, చారిటీ యాక్టివిటీయో, ఏది నచ్చితే అది, కమ్యూనిటీ యాక్టివిటీయో, ఏదో ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్, పనిలో పడ్డామనుకో ఏ ఆలోచన ఉండదన్నమాట. ఏదో ఒకటి మనకి జాబ్ డబ్బులకి ఇవ్వలేదనుకో ఫ్రీగా వెళ్ళిపోదాం మనం, అంతే. కరెక్టే అంటారా? కరెక్టే.
కాకపోతే ఏంటంటే జాబ్ రాలేదని కొంచెం అంటే నేను చిన్నప్పటి నుంచి బాగానే చదువుతాను. ఇలాగ డిగ్రీ మధ్యలో ఆగిపోవడం మధ్యలో వల్ల మరి కొంచెం ఎమోషన్ ఎమోషనల్. డిస్టర్బ్ అయింది కదా, ఎమోషన్ డిస్టర్బ్ అయింది కదా, ఎమోషన్ డిస్టర్బ్ అయింది. అందుకేనండి. పైగా మా పేరెంట్స్ ని కూడా చూసుకోవాలని ఆశ. ఇక్కడేమో ఇప్పుడు నా వల్ల వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఇదిగోండి నాకేమో ఇది ఏం చేయాలో రాహుదశ జరుగుతా ఉన్నది, ప్రోగ్రెసివ్ మార్స్. సి ప్రాబబ్లీ నేను ఎట్లా చెప్తా ఉన్నానంటే 2027 లోపు ఏదో ఒకటి సెట్ కావాలి, ఓకేనా. అది సెట్ అయినా సెట్ ఓకే. కాకపోయినా మళ్ళీ 27 నుంచి 31 వరకు ఛాలెంజ్ ఆస్పెక్ట్ వస్తుంది, అర్థమైందా. జాతకం ఓకే. తెలుసుకునేది వీక్ మైండ్ వాడు ఎందుకు తెలుసుకోవాలి, స్ట్రాంగ్ మైండ్ వాడు ఎందుకు తెలుసుకోవాలి చెప్పండి. వీక్ మైండ్ కూడా ఎందుకు తెలుసుకోవాలంటే ఏవైనా ముందే ముందే తెలిసిపోతే జాగ్రత్త పడతాడు. ఓకే, స్ట్రాంగ్ మైండ్ వాడు ఎందుకు తెలుసుకోవాలి. స్ట్రాంగ్ మైండ్ కూడా తెలుసుకోవాలి. ఏమో తెలియదు, మీరే చెప్పండి. సరే, సో బేసికల్లీ జాతకం ఎవరైనా కానీ అకార్డింగ్ టు దట్ ప్రిపేర్ అయ్యి వెళ్ళడానికి కానీ భయపడడానికి కాదు. ఇద్దరు కూడా వీక్ అయినా స్ట్రాంగ్ అయినా కూడా మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళడానికి కానీ అయ్యో నాకు ఇంత బాగాలేదని చెప్పి అనుకోవడానికి కాదు. బాగున్నప్పుడే కదా మరి సింహం రంగంలోకి దిగాల్సింది, బాగున్నప్పుడు ఎవడైనా దిగుతాడు, అవునా. అవునండి. కాబట్టి ఛాలెంజ్ వచ్చినప్పుడు మనం నిలబడితేనే కదా లైఫ్ అనేది సంపూర్ణంగా అనుభవించినప్పుడే గుడ్డు బ్యాడ్ ఏదైనా నువ్వు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతావు. అసలు అనుభవించద్దని అనుకుంటే ఇంకేముంది, లైఫ్ ఏం లేదు కదా. దేవుడు కష్టపడి తల్లిదండ్రులు కానీ మనకి ఇచ్చిన లైఫ్ని మనం మిడిల్ ఆఫ్ చేస్తే వేస్ట్ అన్నట్టే, అది అర్థమైందా. సక్సెస్ ఫెయిల్యూర్ వస్తూ ఉంటుంది, దోస్తులు కదా పక్క పక్కనే, దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇక నేను చెప్పకపోయినా మీకు అవన్నీ తెలుసులే కానీ, బట్ ఏదో చెప్తా ఉన్నా. సరే, ఈ ప్రోగ్రెసివ్ వీనస్లు ఇవన్నీ పోయే వరకు 2032కి చార్ట్ సాఫీగా సెట్ అయింది, అర్థమైందా. అప్పుడు రాహుదశ, రాహులో గురువు వచ్చినప్పుడు ఆ చిద్రదశ లాగా కదా గురువులో రాహు లాస్ట్లో, అట్లనే రాహులో గురువు వచ్చినప్పుడు గురు స్టార్ని ఆక్యుపై చేశాడు, గురువు వక్రించాడు కాబట్టి తులా లగ్నానికి అప్పుడు పర్ఫామ్ చేయాలి, నా ఉద్దేశంలో పర్ఫామ్ చేయాలి. అష్టమంలో శని ఉన్నాడు, అష్టమంలో గురువు కూడా ఉన్నాడు. గురువు యొక్క స్టార్ లాడ్ ఎవరు, చంద్రుడు గురువు లగ్నాధిపతిని చూస్తున్నాడు కాబట్టి దిగ్బలం పొందాడు. శని స్టార్ లాడ్ రవి, శని చూస్తున్నాడు కదా కుజుడిని కాబట్టి దిగ్బలం పొందాడు. రెండిట్లో గురువే పవర్ఫుల్, అర్థమైందా. సో అష్టమంలో షష్టాధిపతి అష్టమంలో ఉన్నాడు, విపరీత రాజయోగం. సో ఆ విపరీత రాజయోగాన్ని రాహు దశ వచ్చినప్పుడు యాక్టివేట్ చేస్తాడనమాట, ఓకేనా. రాహులో గురువు వచ్చినప్పుడు యాక్టివేట్ అవుతుంది. అప్పుడు ప్రోగ్రెసివ్ 10th హౌస్ సన్ మీద నుంచి వెళ్ళింది అనుకో, మధ్యలో ఆపేదానికి ఏమున్నాయి ఆస్పెక్ట్, ఏమీ లేదనమాట. చాలా కాలం వరకు ఏమీ లేదు, పెద్ద అగ్రెసివ్ ఆస్పెక్ట్స్ ఏమీ లేవు. కాబట్టి ఐ రికమెండ్ కొంచెం మహా అంటే లేట్ అవుద్ది, అంతకుమించి ఏమీ కాదు, ఓకేనా. సో పెద్ద ఆస్పెక్ట్స్ ఏమీ లేవు. ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్కి స్క్వేర్ అవుతుంది, మార్స్కి స్క్వేర్ అవుతుంది అనమాట. మార్స్కి స్క్వేర్ అవుతుంది, యురేనస్కి స్క్వేర్ అవుతుంది కాబట్టి అది మిక్స్డ్ ఆస్పెక్ట్, దానికి భయపడిన అవసరం లేదు. అదే టైంలో ప్రోగ్రెసివ్ 10th హౌస్ అరే మంచిగా ఉందండి రాహు దశ, ఓకే. నేను మీకు ఏదో హోప్ క్రియేట్ చేయట్లేదు, నాకు ఏం రాదు, మీరు ఏమైనా కూడా నాకేం రాదు, ఓకే. ప్యూర్ మ్యాథమెటిక్స్ అనమాట, అర్థమైందా. నేను క్యాలిక్యులేషన్ మీరు ఏదో అనుకుంటారో, మీరు ఏదో స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్నారని నేను చెప్పను. అలాంటి వాళ్ళని కొన్ని మా దగ్గర ఒక టెంప్లెట్ మెసేజ్ ఉన్నది, పలానా ఆర్గనైజేషన్స్కి వెళ్తే మీ మెంటల్ ఫేజ్ని కరెక్ట్ చేస్తారు, వెళ్ళిపోమని చెప్తా. సో కొంచెం సెన్సిబిలిటీ ఉన్న వాళ్ళకి మనం చెప్తాం అనమాట, అర్థం చేసుకోగలిగితే, లేదంటే వాళ్ళకి చెప్పాం. సో ఎస్, సో నేను ఇప్పుడు ఏమంటానంటే మీకు ఇక్కడ ఒక 2 years అవకాశం ఉంది, చదవండి, ట్రై చేయండి, మీకేం వేస్ట్ అవ్వదు, ఏదో రకంగా ఉపయోగపడుతుంది. మీ సెల్ఫ్ ఎఫర్ట్ అనుకోండి ఇది, అర్థమైందా. తర్వాత ఒక ఫేజ్ వస్తుంది, ఒక 4 ఏళ్ళు, మీకు ఏం చేయాలి ఎట్లా చేయాలి అనే విషయంలో క్లారిటీ రాకపోవచ్చు, ఏమీ పర్లేదు, మీరు ప్రయత్నం చేయండి, ఓకేనా. 31 తర్వాత చార్ట్ సెట్ అవుతుంది. రాహుదశ గురుభుక్తి, గురుదోషం కదా అది, అర్థమైందా. సో కాబట్టి అప్పుడు మీకు ఏదైతే సెట్ అవుతుందో ఇక అప్పుడు యోగిస్తుంది మ్యాటర్ అది, అప్పటి నుంచి సాఫీగా ఉంటుంది, అప్పటి నుంచి ముందుకు వెళ్తా ఉంటాయి. ఇంకేమన్నా అడగాలనుకుంటున్నారా, అంతేనా. ఇంకా అంటే ఇంకేం లేదు, అంటే నేను కొంచెం బాగా భయస్తుంది అన్నమాట. సరే, అది డిసీజెస్ ఏమైనా వచ్చే స్కోప్ ఉందా అంటే నాకు ఏమున్నాయి ఇప్పుడు, 8th హౌస్ అంటే మీకు ఏమున్నాయి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ప్రజెంట్ అయితే ఏం లేదండి. అప్పుడప్పుడు అయితే స్టమక్ పెయిన్ వస్తుంది అంతే, డైజెషన్ ఇష్యూ. అదిగా ఓవర్ హీట్ వల్ల అట్లా వస్తా ఉందిలే. ఓకే, మీరు చెకప్ చేయించుకుంటున్నారా ఎవ్రీడే, ఎవ్రీ ఇయర్? చేయించుకున్నామండి, కానీ వెళ్ళాక అక్కడ ఏమీ లేదు, ఏదైనా చెప్తున్నారండి అక్కడ. లేదని చెప్పాక ఇంకా మన కంగారే ఉన్నది. కంగారు లేదులే అండి, కాకపోతే అంటే 8th హౌస్ లో సాటర్న్ జూపిటర్ ఉన్నాయి కదా, అంటే ఏమైనా
అక్కడ జుప్టర్ లీడ్ చేస్తున్నాడు కదా, జుప్టర్ స్టార్లో లాభంలోనే ఉన్నాడు కదా. 6-8 ఆపరేట్ అయితే ఏమవుతుంది, ఏం కాదు. దానివల్ల ఏమీ కాదు. మీరు ఈ మెంటల్ గా బాగా స్ట్రెస్ అవుతున్నారు అనుకో, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, డయాబెటిక్ ఇట్లాంటివన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, అట్లనే వృషభం థైరాయిడ్ చెప్తుంది, సింహం హార్ట్ లంగ్స్ ఇవి చెప్తాయి అనమాట. కాబట్టి ఆల్రెడీ ఫర్దర్ గా బానే ఉంది. సో ఇప్పుడు ఫేజ్ అనేది కొంచెం యావరేజ్ గా ఉంది, మళ్ళా డిఫికల్టీ వస్తుంది, ఓవర్కమ్ చేసి ముందుకు పోతాం అంతే. ఇప్పుడు లగ్నాధిపతి నీచంలో పడ్డాడు, కానీ స్టార్ల లాభంలో ఉన్నాడా, రవి లీడ్ చేస్తున్నాడా. కేవలం అమావాస్య తిథి అయింది, ఆ అమావాస్య తిథితో పాటు, అమావాస్య తిథులు అనమాట, ఎగ్జాక్ట్లీ అమావాస్య కాదు. సో అమావాస్య తిథులతో పాటు ఆ శుక్రుడు నీచంలో పడితే దాన్ని చంద్రుడు ఎగ్జాక్ట్లీ ఫాలో అవుతున్నాడు కదా. చంద్రుడి స్టార్ లో ఏకైక గ్రహం అష్టమంలో గురువు ఉన్నాడు కదా, షష్టాధిపతి. కాబట్టి ఆ ఫియర్స్ అనే దానిలో మీరు చిక్కుకున్నారని చెప్తా ఉన్నా. అవునండి, అవును, అవును, కరెక్ట్. సో దాన్ని చిక్కుకునే దాన్ని బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి అంటే, నాకు సిచ్యువేషన్ వచ్చింది, నాది కూడా చెప్పనా మరి, ఏదో పర్సనల్ గా సెల్ఫ్ డబ్బాలా కాకపోతే. లేదు, చెప్పండి. నేను మా ఫాదర్కి చెప్పాను అనమాట, ఇదిగో నా క్లయింట్ మా ఫ్రెండ్ లాక్కున్నాడు, నేను చాలా కష్టపడి 2-3 క్లయింట్లను పట్టుకున్నా, నేను అసలు ఎంత కష్టమో తెలుసా, వాళ్ళు నాకు ఇంత 10,000 ఇస్తున్నారు, అలాంటి వాడిని లాక్కున్నాడు అని చెప్తే, పిచ్చోన్లా ఉన్నారా నువ్వు అని చెప్పాడు అనమాట నాకు. ఎందుకు అట్లా అంటాను, ఇంత కష్టపడి చేస్తే నువ్వు ఇట్లా అంటాను అని అంటే, నీకు ఆ ముగ్గురే కనబడతా ఉన్నారు, ఆ ముగ్గురిని క్లోజ్ చేయి, ప్రపంచంలో చాలా మంది ఉన్నారు అని చెప్పాడు. అట్లనే మీకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో, మనకున్న ఫియర్స్ ఏవైతే ఉన్నాయో, అది 1-2 అర్థమైందా, దాన్ని మనం క్లోజ్ చేస్తే, ఇప్పుడు 2 ఫ్రెండ్స్ తిట్టారని మనం బాధపడ్డాం, ఆడు కాకపోతే బోల్డ్ మంది ఫ్రెండ్స్ దొరుకుతారు, ఎవడు ఫ్రెండ్స్ దొరకపోయినా మనం ముందుకు పోవచ్చు. ఇప్పుడు మనం చేసే పని మన ఫ్రెండ్ చేస్తాడా, మనం ఏం చేస్తామా, ఎవడు చేయడు కదా. ఇప్పుడు నా ప్రిడిక్షన్ లో మా ఫ్రెండ్ వచ్చి చెప్తాడా, నేనే చెప్పాలి కదా, అట్లా అది మ్యాటర్. సో కాబట్టి మనకు మనం ఇండివిజువల్గా ఏకాంతంగా ఉండి మనం ఆలోచించుకుంటూ మనం స్ట్రెంగ్త్ అవ్వాలి అని అంటే, మనం ఒక ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి పెట్టుకోవాలి. ఒక చిన్న అచీవ్ చేసే గోలు, చీమక పందారేసే అనే దగ్గర నుంచి ఏదైనా అచీవ్ చేయొచ్చు. సో ఈ రోజు ఇది రాసామని బుక్లో రాసుకుని సంతోషంగా పడుకోవచ్చు. మన లైఫ్ మన ఇష్టం కదా, ఎవడు అడిగేది. అవునండి. సరే మరి ఉండనా మరి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే.